మనం బీజామృతం తయారు చేసుకుంటున్నాం. ఈరోజు వరి చేను ఊడ్పు ప్లాన్ చేసుకున్నాం. వరి మొక్క తిరగనాటేటప్పుడు ఈ బీజామృతంతో శుద్ధి చేసి నాటుకోవాలి. అది ఎలా తయారు చేసామో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఫ్రెష్ ఆవు పేడ మనం కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకుని ఒక పలచని గుడ్డలో వేసుకుని బాగా ఉండలు లేకుండా బాగా దాన్ని పిసుక్కోవాలి. ఇలా ఒక 5 నుండి 10 నిమిషాలు మనము దాన్ని బాగా పిసుక్కుని మెత్తగా చేసుకున్న తర్వాత అందులో కొంచెం సున్నం కలుపుకోవాలి. ఈ సున్నం ఏం చేస్తుందంటే పేడలో ఉన్న పార్టికల్స్ని బ్రేక్ చేస్తుంది. ఇలా సున్నం కలుపుకున్న తర్వాత మళ్ళీ దాన్ని బాగా మెత్తగా పేడని సున్నం కలిసేలాగా బాగా మళ్ళీ కలుపుకోవాలి ఒక 5 నిమిషాలు. ఇలా కలుపుకున్న పేడని మనం మూట కట్టుకోవాలి. పేడనంతా ఇలా బాగా దగ్గరగా చేసుకుని ఒక ముడి బాగా దగ్గరగా టైట్గా వేసుకోవాలి. అందులో నుండి పేడ బయటకు వచ్చేయకుండా. ఎందుకంటే మనం ఇప్పుడు ఇది ఆవు యూరిన్లో నానబెడతాము. ఇలా ఒక ముడి బాగా టైట్గా వేసుకుని దానికి కొంచెం దూరంగా ఇంకో ముడి వేసుకోవాలి. అది ఎందుకో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం ఒక మంచి కర్ర చూసుకుని ఆ కర్ర సహాయంతో ఈ మూటని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఈ గిన్నెలోకి మనం ఇప్పుడు ఆవు యూరిన్ పోసుకోవాలి. ఆవు యూరిన్ వచ్చి ప్రతిరోజు ఈ ట్యాంక్లోకి కలెక్ట్ అయ్యేలాగా మనం షెడ్ నుంచి డ్రైనేజ్ సిస్టమ్ సెటప్ చేసుకున్నాం. ఆవు యూరిన్ తీసుకొచ్చి ఇందులో పోసుకుని ఈ పేడను బాగా నానబెట్టుకోవాలి. అప్పుడు ఈ పేడలో ఉన్న విలువలన్నీ ఆ యూరిన్లోకి దిగి ఆ యూరిన్లో ఉన్న విలువలు ఈ రెండు కలిసి మనకి బీజామృతం తయారవుతుంది.